కనిపిస్తుంది. ఆల్ రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. శ్రీనగర్లో దాదాపు 6 చోట్ల, అలాగే జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బికనీర్లలో ఎయిర్ అటాక్స్కి దిగింది. డ్రోన్లు కనిపిస్తే బీఎస్ఎఫ్కు కూల్ చేసేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. రాజస్థాన్లోని బార్మర్ అండ్ గుజరాత్లోని కచ్, శ్రీనగర్లోని ఆర్మీ చినార్ కోర్స్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా పాక్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. మొదటి నుంచి కూడా మన డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి కూడా ఎయిర్ అటాక్స్కి పాల్పడుతోంది. ఎయిర్ బేస్ల మీద ఎయిర్ అటాక్స్కి పాల్పడుతోంది. అయితే సీజ్ ఫైర్ ఏదైతే కాల్పుల విరమణ 2 దేశాలు ఒప్పుకున్నాయో 3 గంటల తర్వాత ఇమ్మీడియట్గా యాక్టివేట్ అయిపోయారు. ఎయిర్ అటాక్స్కి, డ్రోన్ అటాక్స్కి దిగారు. మనకి కనపడుతోంది శ్రీనగర్లో డ్రోన్స్, మిస్సైల్ శబ్దాలు మనకు కనపడుతూ ఉన్నాయి. హెవీ షెల్లింగ్ జరుగుతున్నటువంటి శబ్దాలు అయితే కనపడుతున్నాయి. ఆ శబ్దాలను బట్టి తెలుసుకోవచ్చు అక్కడ ఎంతటి హై టెన్షన్ వాతావరణం ఉందో. పాక్ బుద్ధి మారలేదు. అసలు పాక్ నమ్మదగిన దేశం కాదు. మొదటి నుంచి కూడా ఎప్పుడూ సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడము, ఆ తర్వాత ఆ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడము, ఇది మామూలుగా మారిపోయింది పాక్కి. సరిహద్దుల్లో డ్రోన్లు, కాల్పులతో తెగబట్టం అనేది మొదటి నుంచి కూడా పాక్ ఒక ఒప్పందానికి రావడము, ఆ తర్వాత దాన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళడం. కానీ ఈసారి అయితే మాత్రం కొంతవరకు అమెరికా ఇందులో సడన్గా ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే మనము ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడు జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ క్లియర్ కట్గా ఇది మాకు సంబంధించింది కాదు, ఆ 2 దేశాలే చూసుకుంటాయని చెప్పేసి మాట్లాడారు. ఆ తర్వాత అలా మాట్లాడిన 24 గంటలు కాకముందే సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యారు. ఐఎంఎఫ్ నిధులు కూడా పాక్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేశ ప్రధాని కావచ్చు, ఆర్మీ చీఫ్తో కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాతే, ఎందుకంటే ఒక దేశానికి అధ్యక్షుడు ఒక ట్రూత్లో పోస్ట్ పెట్టిన తర్వాత, ఒక 2 దేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం చేసిన తర్వాత దాన్ని పాకిస్తాన్ బ్రేక్ చేస్తుందని ఎవరు అనుకోరు. కానీ ఇమ్మీడియట్గా 3 అవర్స్లోనే బ్రేక్ చేసి పడేస్తుంది. ఎప్పుడైతే ప్రత్యర్థిగా భారత్ ఉందో, భారత్ ఆదమర్చి ఉన్నప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చేసి ఆ తర్వాత మన పైన ఎయిర్ అటాక్స్కి దిగి మరి పై చేయి సాధించాలన్న వ్యూహమో దుర్బుద్ధో తెలియదు. ప్రస్తుతానికైతే పాక్ బుద్ధి మారలేదు. మరి రేపు 12 జరిగే సమావేశాలు ఎలా ఉంటాయి? ఒక న్యూట్రల్ ప్లేస్లో జరుగుతాయని చెప్పారు. కానీ ఇటువంటి మైండ్ సెట్, ఇటువంటి ప్రిన్సిపల్స్ లేని, ఇటువంటి స్టాండర్డ్స్ లేని, ఇటువంటి ఎథిక్స్ లేని కంట్రీతో తిరిగి మనము కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకుంటే ఎంతవరకు నమ్మగలము? ఆల్రెడీ సీజ్ ఫైర్ లేనట్లేని కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు. మనకు కూడా శ్రీనగర్ నుంచి, అలాగే జైసల్మేర్ నుంచి, జమ్మూ నుంచి మా ప్రతినిధులు కూడా క్లియర్గా మనకు ఆ విజువల్స్లో కూడా కనపడుతున్నాయి. మనకి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ అటాక్స్కి సంబంధించి దానికి మన భారత ప్రభుత్వం కౌంటర్ అటాక్ ఇస్తూ ఉంది. ఎక్కడికక్కడ డ్రోన్లను కూల్చేస్తుంది. ఆ శబ్దాలు కూడా మనకు వినపడుతూ ఉన్నాయి. నిజానికి ఒక్కసారిగా ఉలికి పడ్డారు. ఎందుకంటే ఒక 3 అవర్స్ రిలాక్స్ అయ్యారు, కొంత బ్రీత్ తీసుకున్నారు. ఓకే, ఏ దేశమైనా సరే యుద్ధాన్ని కోరుకోదు, ఏ దేశ ప్రజలైనా సరే యుద్ధాన్ని కోరుకోరు. మనకి పాకిస్తాన్లో ఉండేది ప్రజలే, భారత్లో ఉండేది ప్రజలే. కానీ ఆ దేశ అధినేతలు వాళ్ళ వైఖరి కావచ్చు, అక్కడ పెంచి పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదం మీదే మన భారత్ పోరు. మొదటి నుంచి కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా రిపీటెడ్గా చెప్తూనే ఉన్నారు, కేవలం మాకు ఆ టెర్రరిస్టులకి సంబంధించి మాత్రమే మాకున్న అబ్జెక్షన్, వాళ్ళని మాకు అప్పచెప్పండి, మీరు సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించొద్దు. ప్రపంచానికి ఒక టెర్రరిజం అనేది ప్రతి దేశానికి కూడా, ప్రతి దేశం కూడా ఒక విక్టిమ్గా మారుతోంది. కాబట్టి అటువంటి టెర్రరిస్టులను మీరు ప్రోత్సహించొద్దని మొదటి నుంచి కూడా పాకిస్తాన్తో అనేక చర్చలు జరిపిన సందర్భం ఉంది. ఇది ఇవాల్టి విషయం కాదు. 1962 నుంచి 65 నుంచి 71 వరకు కూడా గమనిస్తే గనక పాక్ వైఖరి, మనము ఆ చరిత్రంతా కూడా అబద్ధాలు చెప్పడము, ఆ చరిత్రంతా కూడా మాట మార్చడము, మాట మీద నిలబడలేకపోవడము, తన దేశం యొక్క అభివృద్ధి కోసము, తన దేశ ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం కాదు. పక్క దేశం సంక్షేమంగా ఉండకూడదు, పక్క దేశం అభివృద్ధి చెందకూడదు. ముఖ్యంగా భారత్ మీద మత వాదాన్ని పులిమే ప్రయత్నం చేసింది. కశ్మీర్లో ఉన్నటువంటి యువత పట్ల వేర్పాటువాదాన్ని ప్రోత్సహించింది. అక్కడ మదర్సాలను ఓపెన్ చేసింది, అక్కడ మసీదుల్లో మదర్సాలను ఓపెన్ చేసి శిక్షణా తరగతులు ఇప్పించింది. అయినప్పటికీ కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొంత సామాన్య ప్రజానికం, ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన అక్కడ అనేది కనిపించింది. ఆ తర్వాత టూరిజం పెరిగింది.
ఆ టూరిజాన్ని దెబ్బతీస్తే అక్కడ ఉపాధి అవకాశాలు ఉండవు, తిరిగి యువత మళ్ళీ టెర్రరిజం వైపు అలాగే ఆ దేశం వైపు వాళ్ళు ఒక వ్యతిరేకతతోనూ ఒక ద్వేషంతోనూ ఉంటారన్న ఒక దుర్బుద్ధితో తిరిగి మళ్ళీ ఉగ్రదాడులకు పాల్పడింది. ఆ ఉగ్రదాడులు పెహల్గాంలో దాదాపు 26 మందిని పొట్టను పెట్టుకున్నారు. ఆ 26 మంది ప్రాణాలు అక్కడ ఏదైతే భార్య ముందే భర్తని షూట్ చేశారో దానికి ప్రతీకారంగా ఆ మహిళల ఆవేదనకు ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ అని ఒక కల్చరల్ నేమ్ని అయితే పెట్టారు. ఆ తర్వాత ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ సింధూర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తలదాచుకున్నటువంటి టెర్రరిస్టు క్యాంప్స్ మాత్రమే టార్గెట్ చేసింది, అంతేగాని అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి కానీ ఎలాంటి అపకారం తలపెట్టలేదు, ఎవరూ కూడా గాయపడలేదు. కానీ ఆ తర్వాత ప్రతి దాడికి దిగినప్పుడు పాకిస్తాన్ ఆల్మోస్ట్ మన సివిలియన్స్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పోస్టులను టార్గెట్ చేసుకుంటూ వచ్చింది, మన డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేయాలని ట్రై చేసింది, మన ఎయిర్ బేస్ల మీద టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. వాటన్నిటినీ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. భారత్ మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉంది, మీరు ఉద్రిక్తతలు తగ్గిస్తే మేము కూడా తగ్గిస్తాం, మీరు మా మీద దాడికి పాల్పడితే మేము కూడా సరైన సమాధానం చెప్తామని ఖచ్చితంగానే అట్లా సమాధానం చెప్పుకుంటూ వచ్చింది. కానీ పాక్ ఒక సింపతి కార్డ్ని ప్లే చేసుకుంటూ వచ్చింది, తన సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే ఆ దేశంలో ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, భారతే మా మీద తెగబడుతోంది, భారతే మా సివిలియన్స్ని టార్గెట్ చేసిందంటూ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రపంచ దేశాలు ఏవి కూడా దీన్ని నమ్మే ప్రయత్నం చేయలేదు, నమ్మలేదు కూడా. ఎందుకంటే మనం ఎంతవరకు కూడా అంతర్జాతీయ సమాజం దగ్గర తనకి ఏదో అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టింది. కానీ పాక్ బుద్ధి తెలుసు, పాక్ చరిత్ర తెలుసు ప్రపంచ దేశాలకు. ఎలా, ఎందుకంటే ఇటు అమెరికా కూడా ఒక విక్టిమ్ దేశమే, ఎందుకంటే అల్-ఖైదా చీఫ్ బిన్ లాడెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చేసిన సందర్భంలో ఖచ్చితంగా వెంటాడి అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ను తుదముట్టించే క్రమంలో చాలా వరకు కూడా పాకిస్తాన్లోనే ఆశ్రమం పొందాడు. ఈ పక్కనున్నటువంటి ఈ చైనా కావచ్చు, లేకపోతే మిగతా దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉగ్రవాద బాధిత దేశాలే. అయినప్పటికీ కూడా పాక్ను అంతర్జాతీయ సమాజం ముందు ఇది ఉగ్రవాద దేశమని చెప్పడంలో కొంత డిప్లొమసీ, ఒక హిపోక్రసీ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత, కొన్ని చర్చలు జరిగిన తర్వాత ఇది ఒక 2 దేశాల ప్రజలకు సంబంధించింది, 2 దేశాల సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం, 2 దేశాలకు సంబంధించినటువంటి కొన్ని ఎమోషన్స్కి సంబంధించినటువంటి విషయం. ఈ విషయంలో ఎంత ద్వంద్వ వైఖరి, ఇలా మాట తప్పడము, మాట మీద నిలకడలేకపోవడము, నీతి మాలినటువంటి పనులకు తెగబడడం అనేది పాక్కు మాత్రమే సాధ్యమనేది కళ్ళకు కట్టినట్టుగా కనపడుతోంది. సీజ్ ఫైర్కు ఒప్పుకున్న 3 గంటల్లోనే శ్రీనగర్లోని 6 చోట్ల పేలుళ్లకు తెగబడిందంటే, డ్రోన్ దాడికి తెగబడిందంటేనే, ఎయిర్ అటాక్స్కి తెగబడిందంటేనే ఆ దేశం యొక్క విలువలు కావచ్చు, ఆ దేశం యొక్క ప్రిన్సిపల్స్ కావచ్చు ప్రపంచమంతా కూడా చూస్తోంది. ఎందుకంటే ఆ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఆ దేశంలో మొత్తం జరిగేది ఒక సైనిక పాలన మాత్రమే. అక్కడ ఉన్నటువంటి షబాజ్ హుస్సేన్ కావచ్చు, లేకపోతే మునీర్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. అంతేకాదు మొదటి నుంచి కూడా అక్కడ సైనిక పాలనే ఎక్కువగా కొనసాగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి జుల్ఫికర్ భుట్టో కావచ్చు, ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి బెనజీర్ భుట్టో కావచ్చు, వాళ్ళందరినీ కూడా చంపింది ఆర్మీనే. అలాంటి విలువలు లేని దేశంతో మనము సీజ్ ఫైర్కి ఒప్పుకోవడము అనేది ఒక అమెరికా ఒక పెద్దన్న పాత్ర పోషించింది. కాబట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 దేశాల మధ్య ఒక శాంతియుత ఒప్పందం కుదిర్చారు. కాబట్టే భారత్ కూడా కొంతవరకు కూడా దానికి ఓకే చెప్పింది. అది కూడా కేవలం అమెరికా మధ్యవర్తిత్వం గురించి కాదు, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ ప్రజల సురక్షితమైనటువంటి, మాకు బోర్డర్లో సైనికులు ఉన్నారు, మా డిఫెన్స్ సిస్టమ్ ఇంత స్ట్రాంగ్గా ఉంది, మా దేశ ప్రధాని ఇంత స్ట్రాంగ్గా ఉన్నారన్న ఒక కాన్ఫిడెన్స్ మీద వాళ్ళు హాయిగా నిద్రపోగలుగుతున్నారు. ఆ దేశ ప్రజల కోసమే సీజ్ ఫైర్కి భారత విదేశాంగ కార్యదర్శి కూడా ఒప్పుకున్నట్టుగా మిస్రీ వచ్చి ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ ఇంతలోనే పాక్ మాట తప్పింది, పాక్ తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది, కాల్పులకు తెగబడుతోంది. ఇక్కడ కొంతవరకు కూడా పాక్లో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ సర్కిల్స్లో ఆ దేశ ప్రధాని కావచ్చు, ఆ దేశ మంత్రులు కావచ్చు, ఆ దేశ ఎంపీలు కావచ్చు, డిఫరెంట్ వేస్లో కామెంట్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. దాన్ని బట్టి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఒప్పుకోలేదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కొంతవరకు కూడా
వ్యతిరేకిస్తున్నారా, ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ని బ్రేక్ చేసి శ్రీనగర్లో మళ్ళీ డ్రోన్స్తో ఎయిర్ అటాక్స్కి దిగింది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకోబోతోంది? చాలా ఆచితూచి మొదటి నుంచి కూడా భారత సర్కారు అడుగులేస్తూ ఉంది. ఎందుకోసం అంటే ఈ పెహల్గాం దాడికి ప్రతీకారంగా మాత్రమే, మా యుద్ధం టెర్రరిజం మీద మాత్రమే. ఈవినింగ్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒకవేళ ఉగ్ర చర్య జరిగితే ఈసారి జరిగేది యుద్ధ చర్య అన్నారు. ఎంత స్ట్రాంగ్గా చెప్పారు అంటే ఉగ్రవాదం మీద మన స్టాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనము చూడొచ్చు. ఎందుకంటే సీమాంతర ఉగ్రవాదం అనేది ప్రపంచానికి ఒక పెను సవాల్ విసురుతోంది. ఆ పెను సవాల్ విసిరేటువంటి ఆ ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తోంది, ఆశ్రమం కల్పిస్తోంది, వాళ్ళకి ఫండ్స్ కావచ్చు, వాళ్ళకి వెపన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తోంది. ముఖ్యంగా జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి అనేక ఉగ్ర శిబిరాలన్నీ కూడా అక్కడ నేలమట్టమైపోయాయి. దీన్ని బట్టే తెలుసుకోవచ్చు పాక్ ఎలా ఆయా దేశాలకు షెల్టర్ ఇస్తుంది అనేది, ఆయా ఉగ్రవాద సంస్థలకి షెల్టర్ ఇస్తుంది అనేది మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. శ్రీనగర్లో 6 చోట్ల పేలుళ్ళ శబ్దాలు వినపడుతున్నాయి. ఆ శబ్దాలు కూడా మనకు వినపడుతున్నాయి ఎన్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్గా చాలా ఒక రకంగా చెప్పాలంటే సాహసోపేతమైనటువంటి రిపోర్టింగ్ మా ప్రతినిధులందరూ కూడా, రాజు కావచ్చు, చాలా హైపర్ సెన్సిటివ్ ప్లేస్ జమ్మూ కాశ్మీర్, పూంచ్, ఈ సెక్టార్లన్నీ కూడా బోర్డర్కి చాలా అతి చేరువలో ఉండేటివి. పైనుంచి డ్రోన్లు వెళ్తున్నాయి, దానికి బ్లాక్అవుట్ కొనసాగుతూ ఉంది. అక్కడి నుంచి కూడా రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు మీడియాకి ఆ బోర్డర్లో జరుగుతున్నటువంటి పాక్ చేస్తున్నటువంటి ఎయిర్ అటాక్స్ని నిరంతరం మినిట్ టు మినిట్ అందిస్తూనే ఉన్నారు. ఎలాంటి విశ్రాంతి లేకుండా మనకు కనపడుతూనే ఉంది. దినకర్ కావచ్చు, శర్మ కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, చక్రి కావచ్చు, మినిట్ టు మినిట్ ఎన్టీవీ టీం అక్కడ మోహరించి ఉంది. సీజ్ ఫైర్ లేనట్లే అంటూ కాశ్మీర్ సీఎం సాక్షాత్తు ఒమర్ అబ్దుల్లానే ఆల్మోస్ట్ 9 o'clock ఆ టైంలో ఆయన పోస్ట్ చేశారు, ట్వీట్ చేశారు ఎక్స్లో. సరిహద్దు నగరాలపై పాక్ వరుస డ్రోన్ల దాడికి పాల్పడుతోంది. ఇది ఎంత అనైతికమైన చర్య అనేది ప్రపంచ దేశాలు చూస్తున్నారు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇనిషియేటివ్గా తీసుకొని ఆయన మీడియేట్ చేసి ట్రూత్లో పోస్ట్ చేశారు చాలా హ్యాపీగా. 2 దేశాలకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పారు. అయితే ఆ ఆనందం కానీ ఆ హర్షాతిరేకాలు కానీ ఒక 3 గంటలు కూడా నిలబడలేదు. ఇంతలోనే ఇటు భారత్ ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక ఉద్రిక్త వాతావరణంలోనూ యుద్ధంలోనూ ఎక్కువ కాలం ఎవరు కూడా ఉండాలని అనుకోరు, ఎవరు కూడా తమ దేశ ప్రజలకు ఇబ్బందులు కలగజేయాలని అనుకోరు. కాబట్టే మన భారత ప్రభుత్వం కూడా ఒక రకంగా చెప్పాలంటే పాక్ ఒక శరణు వేడినట్టే లెక్క, ఒక సయోధ్యకు అమెరికాను కుదర్చమని అడిగినట్టే లెక్క. కానీ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఎప్పుడైతే ప్రత్యర్థి తన అస్త్ర సన్యాసం చేస్తారో అప్పుడే దాన్ని లేవకుండా కొట్టాలి అన్న ఒక ఫార్ములాను ఫాలో అయినట్టుగా కనపడుతుంది. కానీ మన భారత ప్రభుత్వం అనుక్షణం కూడా మన డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసి పెట్టుకుంది. ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఈ సీజ్ ఫైర్ బ్రేక్ అయిందో, ఇటు శ్రీనగర్ కావచ్చు, జమ్మూ కావచ్చు, ఫిరోజ్పూర్ కావచ్చు, పఠాన్కోట్ కావచ్చు, జైసల్మేర్ కావచ్చు, బికనీర్లలో ఎప్పుడైతే ఎయిర్ అటాక్స్కి దిగిందో ఇమ్మీడియట్గా యాక్టివేట్ అయిపోయాయి. అలాగే మన భారత వైమానిక దళాలు కౌంటర్ అటాక్ ఇస్తున్నాయి, పాక్ డ్రోన్లను కుప్పకూల్చేస్తున్నాయి. మనం చూస్తూ ఉన్నాము జమ్మూ సెక్టార్లో కావచ్చు, ఇటు పఠాన్కోట్ కావచ్చు, జైసల్మేర్ కావచ్చు, బికనీర్లలో కావచ్చు, అలాగే రాజౌరి కావచ్చు, సాంబా సెక్టార్ కావచ్చు, పూంచ్ సెక్టార్ కావచ్చు. ముఖ్యంగా మన ఏదైతే ఉందో జనావాసాలను టార్గెట్ చేసుకుంటూ వస్తుంది పాకిస్తాన్. ఇది చాలా హేయమైన చర్య. ఎందుకంటే ఒక డిఫెన్స్ సిస్టమ్నో లేకపోతే మన యుద్ధం మనం చేసే యుద్ధం ధర్మయుద్ధం, మనం చేసే యుద్ధం కేవలం టెర్రరిస్టుల మీద మాత్రమే. ఆ టెర్రరిస్టులు సామాన్య ప్రజలను ఊచకోత కోస్తున్నారు కాబట్టి, పెహల్గాంలో అమాయకమైన టూరిస్టులను ఊచకోత కోసారు కాబట్టి దానికి ప్రతిగా మాత్రమే మనము టెర్రరిస్టు స్థావరాలను టార్గెట్ చేశాం. అంతే తప్ప మనకి పాక్ ప్రజల మీద ఎలాంటి ఇది లేదు. పాక్ ప్రభుత్వం మీద ఇంత మాట తప్పి మన మీద ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా మనం శాంతి కాముక దేశంగానే మనం ఉన్నాం. కానీ
పాకిస్తాన్ మొదటి నుంచి కూడా మన డిఫెన్స్ సిస్టమ్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చింది, మొదటి నుంచి కూడా మన సివిలియన్స్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. అలాగే నిన్న ఈరోజు చూసుకుంటే గనక అక్కడ ఉన్నటువంటి దేవాలయాలను కూడా టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. ఒక రకమైనటువంటి రిలీజియస్ ఫైట్గా దీన్ని చిత్రీకరించాలని ట్రై చేస్తోంది. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా పాక్ వక్రబుద్ధి కావచ్చు, పాక్ అనైతికమైన చర్యల్ని చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మరి అమెరికా మధ్యవర్తిత్వం వహించింది, మరి దాంతో భారత్ కూడా ఈ సీజ్ ఫైర్కి ఓకే చెప్పింది. ఒక 3 అవర్స్ రిలాక్స్ అయ్యారు. మరి ఇప్పుడు జరిగే పరిణామాలకు అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది? మరి పెద్దన్న పాత్ర వహించారు, మధ్యవర్తిత్వం వహించారు ఇద్దరు దేశాలు. ఒక రకంగా పాకిస్తాన్ మైండ్ సెట్ ఎలాంటిదో కూడా అమెరికాకు ఇప్పటికే తెలుసు. గత చరిత్ర అంతా కూడా చూసుకున్నా కూడా కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, కొంత అనుభవం ఉంది. ఒక మాట మీద నిలకడలేని దేశం, ఒక అపనమ్మకమైనటువంటి దేశం, నమ్మదగని దేశం. ఈ దేశం ఇచ్చేటువంటి మాటను మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా తన ట్రూత్లో పోస్ట్ చేశారు, దీనికి మరి ప్రతిచర్య ఏముంటుంది, అమెరికా ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అమెరికా వైపు నుంచి, మరి అమెరికా రంగంలోకి దిగుతుందా, లేదంటే భారత్ మొదటి నుంచి చెప్తుంది మా దేశం వ్యవహారాన్ని మేమే చూసుకుంటామని చాలా ధైర్యంగా భారతే ఒక స్టెప్ తీసుకోబోతుందా, ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారబోతోందా? ఎందుకోసం అంటే ఒక ప్రత్యర్థి, ఒక రెండు దేశాలు దయాది దేశాలను కూర్చోబెట్టి మీరు శాంతియుత మార్గంలో వెళ్ళండి, ఉద్రిక్తతలన్నీ మానండి అని ఒక సీజ్ ఫైర్కి ఓకే చేయించిన తర్వాత దాన్ని బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎటువంటి చర్యలు ఉంటాయి మన భారత ప్రభుత్వం నుంచి, మన రక్షణ వ్యవస్థ నుంచి, మరి ఎలాంటి మీటింగ్స్ జరగబోతున్నాయి, హై లెవెల్ మీటింగ్స్ జరగబోతున్నాయి అనేది వేచి చూడాలి.